హలో అండి. ఎక్కడికొచ్చేసాను అనుకుంటున్నారా? నేను, మా డ్యాడీ ఇద్దరమైతే షాపింగ్‌కెళ్ళామనమాట. ఇంట్లో సరుకులేం లేవు. మేడంకి హెల్త్ బాలేదు కాబట్టి నన్ను వెళ్ళి తీసుకురమ్మనింది. తనకు కావాల్సిన కొన్ని పర్సనల్ వస్తువులు. డ్యాడీ మామూలుగా అయితే డ్యాడీనే తీసుకొస్తారండి. అయితే నేను పంపించాననమాట. తనకు కావాల్సినటి పర్సనల్ కావాలని చెప్పేసి. అయితే ఎక్కడికొచ్చేసామంటే ఇదొచ్చేసి కాల్దియా జమియా అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి చాలా పెద్ద జమియా. ప్రతి ఒక్కటి బట్టలు గానీ, షూస్ కానీ, చాక్లెట్స్ చూడండి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో, చాలా ఆఫర్స్ ఉన్నాయి. చాక్లెట్స్‌లో అయితే బిస్కెట్స్ ప్రతి ఒక్క ఐటెం అయితే దొరుకుతది. డ్యాడీ అయితే ముందే వెళ్తున్నాడు. నేను వెనక చూసుకుంటూ వెళ్తున్నాననమాట. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ కాల్దియా జమియాకి. ఇంతకుముందు ఎప్పుడు రాలేదనమాట. అందుకే అన్నీ చూస్తున్నాను. ప్రతి ఒక్క ఐటెం అండి అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే బాగా ఏమంటారు, మొత్తం అండి ఇంక మన ఇంటి దగ్గర ఎలా ఉంటాయో మనకు చిన్న చిన్నవి ఉంటాయి సూపర్ మార్కెట్లో. ఇక్కడ ఏంటంటే పెద్దవి అన్నమాట. తర్వాత ఇక్కడ చూసేసా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. ప్యాంపర్స్ కానీ, ఇంకా వచ్చేసి చూసారా పిల్లలకి ఎక్కువ ఉంటాయండి. చాలా వాళ్ళకి పిల్లల కోసం బాగా చాలా వెరైటీస్ ఉంటాయి. వాళ్ళ సేఫ్టీ కోసం కానీ, వాళ్ళకి బాడీ లోషన్స్ కానీ, వాళ్ళకి షాంపూస్ కానీ చూసారా ఇదంతా పిల్లల సెక్షను. పిల్లలకి యూజ్ చేసే ఐటమ్సే ఉంటాయి. ఇవైతే జ్యూస్ అనమాట. చూసారా ఇక్కడ యాపిల్ జ్యూస్ ఇవన్నీ. ఒక్కొక్కరికి పిల్లల సెక్షన్ ఒక పక్క ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇలా అన్నీ అనమాట. తర్వాత అయితే చూడండి లిఫ్ట్లో అయితే కిందికి వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్ళాము ఫస్ట్. ఇక్కడ చూడండి కూరగాయలు అన్నీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆకుకూరలు, కూరగాయలు, పాయలాగు. ఇక్కడ నేను బచ్చలాగు చూశాను. మొన్న మీకు బచ్చలాగు పప్పు చూపించాను కదా చేసి. అక్కడ చూసి నేను మా నాన్నకి చెప్పాను అనమాట, మా డాడీకి. బచ్చలాగు ఉంది చూడు డాడీ, ఎప్పుడన్నా మన జమ్మిలోకి వెళ్తే చూసి తీసుకురా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక్కడ నేను తీసుకోలేదు బచ్చలాగును. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలంటే అప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా చేసుకుంటే సరిపోతుంది, ముందే ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేనైతే తీసుకోలేదనమాట. డాడీకి చూపిస్తున్నా ఇలా ఉంటుందంటే నేను తెస్తాలే అని చెప్పాడనమాట. తర్వాత అయితే ఇక్కడ చూడండి అస్సలకి అండి ఇవి ఖర్జూరాలు ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే అన్ని వెరైటీలు ఉన్నాయి. ఖర్జూరంలో, ఎండు ఖర్జూరంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు లెక్క పెట్టలేనన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటాయి. అంటే బాగా మంచి క్వాలిటీ ఉంటాయి, మిడిల్ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి, అట్లా అనమాట. ఇవైతే ఆప్రికాట్ ఎండబెట్టినవి, డ్రై ఆప్రికాట్. ఇవైతే డ్రై ఆపిల్ అనమాట, మొత్తము డ్రై ఐటమ్స్. ఇవైతే మన అంజీర్ అనమాట, అంజీర్ డ్రై చేసిన అంజీర్ అనమాట. ఇవన్నీ అండి చాలా వరకు ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై వాల్నట్స్ ఇవన్నీ ఎక్కువ తింటారు. ఇది చూడరా పీచ్ కూడా. ఇదైతే పైనాపిల్, ఎండబెట్టింది పైనాపిల్ పీసెస్. ఇవైతే మ్యాంగో పీసెస్ స్లైసెస్ అనమాట, ఎండబెట్టినవి. ఇవి సోలార్ డ్రై చేస్తారనమాట. సోలార్ డ్రైలో చేసినవి చాలా టేస్ట్, అసలు దాని టేస్ట్ మారదండి నిజంగా. తినేటప్పుడు నేను తిన్నాను చాలాసార్లు, మా మేడం తెచ్చింది, అస్సలు టేస్ట్ మారదు, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ సలాడ్కి యూజ్ చేసేటివి. ఇవి చూసారా సొరకాయలు. ఇంకా ఇక్కడ చూసారా కంద ఫ్రై నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమా? మా అవ్వ చేస్తూ ఉండేది నా చిన్నప్పుడు. కంద తెచ్చి చాలా బాగుంటుంది. కంద ఉడకబెట్టి తాలింపు పెట్టి పప్పుల పొడి వేసి చేస్తుంది. ఇది చూసారా పసుపు. ఇవి చామదుంపలు అనమాట. ప్రతి ఒక్క ఐటెం చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ దొరుకుతాయా లేదా అని. ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతాయండి. దొరకని ఐటెం అంటూ ఏమి ఉండవు. ఇవైతే పచ్చి మామిడికాయలు. నేను చూస్తున్నా ఎలా ఉంటాయి ఏంటి అనేది. కొన్ని తీయగా ఉంటాయి అనమాట. ఈ కాయ అయితే చాలా పులుపు ఉంటాయండి, బాగుంటాయి. పచ్చడికి అయితే చాలా బాగుంటాయి. నేను అదే చెక్ చేస్తున్నాను అనమాట. నేను ఏ కాయ చూసినా ఫస్ట్ వచ్చి చూస్తా గట్టిగా ఉందా లేకపోతే మెత్తగా ఉందా అని చెప్పేసి. చూసారా మునక్కాయలు, ఫ్రూట్స్ చూసారా, దోసకాయలు కానీ, పెద్దవి బత్తాయిలు ఉంటాయి కదా మన పులుసుకాయలు, అవి ఏం కాయలు అంటారంటే నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. ఇవి చూసారా చెర్రీ ద్రాక్ష, చిన్న ద్రాక్ష అనమాట. అవైతే చాలా స్వీట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ అవకాడో ఉన్నది, బ్రూక్లు ఉంది, మిక్స్డ్ క్యాప్సికమ్ ఉంది. ఇక్కడ చూసారా టమాటాలు, కివి, ప్రతి ఒక్కటి. ఇక్కడ చూసారా తెల్ల గెంజిగడ్డలు చూసాను నేను. మామూలుగా అయితే ఇక్కడ ఎర్ర గెంజిగడ్డలు ఎక్కువ ఉంటాయి. ఈ ఉంటాయి కదా గెంజిగడ్డలు, అవైతే అస్సలు టేస్ట్ ఉండవండి, నీరుకాయ అనమాట. ఇవి చూసారా నాగమల్లికాయలు, ముళ్ళు ఉంటుంది చూడండి, అవి మేము నాగమల్లికాయలు అంటూ ఉన్నాం. మా ఇంటి దగ్గర మేము అడవికి వెళ్ళినప్పుడు అయితే పిచ్చగా తినేవాళ్ళం నా చిన్నప్పుడు. ఇక్కడ మామిడి పండ్లు చూసారా ఎంత బాగున్నాయో. స్మెల్ అయితే సూపర్గా ఉన్నాయి కానీ కొన్ని టేస్ట్ బాగుండవండి. స్మెల్ చూసి తీసుకున్నాం కూడా టేస్ట్ అస్సలు బాగుండవన్నమాట. మొత్తం ఇవన్నీ ఇక్కడ చూసారా కొబ్బరి బోండం.
కొబ్బరి బొండాలు కూడా దొరికేస్తాయి అనమాట. కొబ్బరి బొండాలు అలాగే తెచ్చారు. కొబ్బరి బొండాలు ఉన్నాయి, టెంకాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంత ఫ్రూట్ సెక్షన్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉండే సెక్షను. నేను అన్నీ చూస్తున్నాను, రేట్స్ ఎలా ఉన్నాయి, మా మేడంకి చెప్తున్నాను అనమాట ఏం కావాలి, ఏం తీసుకురావాలని చెప్పేసి. తర్వాత అయితే జ్యూస్ తీసుకొని నేను మా డాడీ ఇద్దరం జ్యూస్ తాగుతూ అయితే బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరామంటే మేము ఫస్ట్ కాల్దియా జమ్యాకి వెళ్ళి అక్కడ మా మేడంకి కావాల్సిన అవసరమైన వస్తువులు అక్కడ తీసుకొని మళ్ళీ నేను మేముండే ఏరియాలో ఉమేరియా పెద్ద జమ్యాకి అయితే వెళ్ళామండి. మొత్తం ట్రాఫిక్ చూడండి. నైట్ టైం వెళ్ళానమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ టైం వెళ్తానండి, పగలు వెళ్ళను. నాకు పగలు ఇంట్లో వర్క్ ఉంటుంది. ఈవినింగ్ టైం 7 ఆ టైంలో అయితే కొద్దిగా ఫ్రీ ఉంటా కాబట్టి ఆ టైంలో వెళ్తూ ఉంటానన్నమాట. వెళ్ళి ఫస్ట్ మళ్ళీ అయితే మేముండే ఏరియాలో ఉమేరియా జమ్యాకి వెళ్ళి ఇంకా మిగతా సామాన్లు కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు ఉండే ఏరియాలో వాళ్ళకి ఒక కార్డు ఉంటుందండి, నెంబర్ ఉంటుంది అనమాట. మనం ఏ ఐటెం తీసుకున్నా ఆ నెంబర్లో వీళ్ళు యాడ్ చేస్తారనమాట. అలా యాడ్ చేయడం వల్ల వీళ్ళకు డిస్కౌంట్ వస్తుంది. 1 ఇయర్కి ఒకసారి చెక్ చేస్తారనమాట. అందులో మనకి వాచర్ వస్తుంది అనమాట. డిస్కౌంట్ ఇంత అని మన మనీ మనకు కొద్దిగా బ్యాక్ అవుతుంది. సో అందుకనేది మా మేడం ఎక్కువ వస్తువులు తీసుకునేది మా మేడం ఉండే ఏరియాలోనే తీసుకుంటుంది. ఏమన్నా దొరకని వస్తువులే వేరే దగ్గర తీసుకుంటుంది అనమాట. తర్వాత అయితే షాంపూలు, ఇంకా క్లోరెక్స్, డిటోలు, బాత్రూమ్ కడిగేటివి, బట్టలు ఉతికేటివి అన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ చూసారా, చాక్లెట్స్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి. చాక్లెట్స్ ఇవన్నీ గిరిగియాన్ చాక్లెట్ లాగా ఉంటాయి అనమాట. ఇవి తీసుకెళ్తే మా పిల్లలు అస్సలు తినరండి, అస్సలు నచ్చవన్నమాట ఈ చాక్లెట్లు. నేను తీసుకెళ్ళా కూడా అందరికి పనిచేస్తారు, ఇవి మేము తినమని చెప్తారు. వాళ్ళకి అన్నీ హై క్వాలిటీ కావాలంటారు. వాళ్ళకి ఏం తెలుసులేండి, పిల్లలు కదా, వాళ్ళకి ఏది నచ్చితే అదే తింటారు. సో నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి కదా, ఏంటివి ఇవి, ఖర్జూరము. ఇదైతే ఆలివ్ ఆయిల్ అండి, ఆఫర్స్లో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారండి వీళ్ళు. ఎందులేకంటే సలాడ్లకు కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ ఇలాంటి వాటికి ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. ఇవి చూసారా, డ్రై ఫ్రూట్స్ అనమాట. పొద్దుటూరు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా కాజు, ఇవన్నీ అనమాట. మొత్తం అయితే చూసేయండి. ఇలా అయితే షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.